నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రభుత్వము, ఐచ్ఛిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు వికలాంగుల యొక్క సమస్యల్ని ఏ రకంగా వారు పరిగణిస్తున్నారు, వారి వైఖరి ఏమిటి, సమస్యలు ఏమాత్రం తీరుతున్నాయి అనేటటువంటి దాని మీద ఇవాళ ప్రత్యేకమైనటువంటి చర్చని చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి వికలాంగుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి 5 ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. శ్రీమతి ఎం భాగ్యశ్రీ, వికలాంగుల చైతన్య మహిళా సమాఖ్య నాయకురాలుగా ఉన్న వీరు గ్రామ మండల స్థాయిలో ఉన్న మహిళా వికలాంగుల యొక్క సంఘాలతో కలిసి చురుకుగా పనిచేస్తున్నారు. శ్రీ ఆర్ సుందరవదన, వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్. శ్రీ పవన్, వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న స్వాధికార్ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వీరు పౌర, ప్రజాస్వామ్య, మానవ హక్కుల ఉద్యమాల్లో విస్తృతంగా పనిచేసినటువంటి వ్యక్తి. డాక్టర్ ఎల్ గోవిందరావు, కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న మానసిక వికలాంగుల జాతీయ సంస్థ NIMHకి డైరెక్టర్గా ఉన్నటువంటి వీరు అనేక అంతర్జాతీయ సదస్సుల్లో చురుకైనటువంటి పాత్రని వహించారు. వికలాంగుల సమస్యల మీద అనేక పరిశోధనలు, పుస్తకాలు వెలువరించి పలు అవార్డులు కూడా అందుకున్నారు. డాక్టర్ జి మునిరత్నం, వివిధ సామాజిక సమస్యల మీద 4 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి రాష్ట్రీయ సేవా సమితి కార్యదర్శి, వికలాంగుల జాతీయ కమిషన్ మాజీ సభ్యులు. చర్చలోకి వెళ్లే ముందు వికలాంగులకు సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలని ఒకసారి పరిశీలిద్దాం. 2001 జనాభా లెక్కల సందర్భంగా దేశంలో మొట్టమొదటిసారిగా సేకరించిన వికలాంగుల గణాంక వివరాలతో ఎన్నో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ప్రతి 100 మందిలో కనీసం 2 ఏదో ఒక వైకల్యంతో ఉన్నారు. దేశవ్యాప్తంగా 2,19,00,000 మంది వికలాంగులున్నట్లు తేలింది. వీరిలో 1 కంటే ఎక్కువ లోపంతో ఉన్నవాళ్లు 10% వరకు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.85% మంది వికలాంగులు, పట్టణ ప్రాంతాల్లో 1.5% మంది ఉన్నారు. పురుషుల్లో 2.37% మంది, స్త్రీలలో 1.87% మంది వికలాంగులు ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న వికలాంగులలో కంటి చూపు పూర్తిగా లేనివారే 48.5% మంది ఉన్నారు. కాళ్లు లేనివారు, ఒకవేళ ఉన్నా అవి పనిచేయని వారు 27.9% మంది ఉన్నారు. మానసిక వికలాంగులు 10.3%, మూగవారు 7.5%, చెవిటివారు 5.8% మంది ఉన్నారు. మన రాష్ట్రంలో 13.65 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో 2% మందిని తీవ్రమైన అంగవైకల్యం అవస్థల పాలు చేస్తోంది. వికలాంగులు ప్రత్యేకంగా 18 ఏళ్ల వరకు ఉచితంగా విద్యనభ్యసించే వీలున్నా అక్షరాస్యత కేవలం 20% ఉంది. వికలాంగులలో 70% వరకు నిరుపేదలు ఉండగా బడ్జెట్ కేటాయింపులు మాత్రం స్వల్పంగా ఉంటున్నాయి. 1998-99లో 22 కోట్లు కేటాయించగా ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా కేవలం 24 కోట్లే కేటాయించారు. వికలాంగుల సంక్షేమం కోసం మన రాష్ట్రంలో 1981లో స్వతంత్ర వ్యవస్థ ఒకటి ఏర్పాటయ్యింది. 1983లో వికలాంగుల సంక్షేమ శాఖ ఏర్పాటయింది. 1994లో మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేశారు. వికలాంగుల సమస్యల పరిష్కారానికి, వారికి నైతిక స్థైర్యాన్నిచ్చి ముందుకు నడిపించేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటయ్యాయి. ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ ఉన్నా నియామకాలు మాత్రం ఆశావహంగా లేవన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ పరంగా సాయం అరకొరగా ఉండడంతో వికలాంగుల సంక్షేమంలో అడుగులు ముందుకు పడటం లేదు. సమాజంలోనూ నిరాదరణ కొనసాగుతుండడంతో వికలాంగులలో ఆత్మీయోన్నత పెరుగుతోంది. రాష్ట్రంలో వికలాంగుల సేవలో ఉన్న 522 స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కొద్దిపాటి కార్యక్రమాలే వారికి కొంత ఆశావహంగా ఉంటున్నాయి. సుందరవదన్ గారు, మీతో ప్రారంభిద్దాం. వైకల్యం కలిగినటువంటి వారికి మన సమాజంలో, మన ప్రభుత్వంలో, మన దేశంలో ఉన్నటువంటి హక్కులు, రక్షణలు ఏమిటి? వికలాంగులకి 1995 చట్టం ప్రకారం ఎన్నో హక్కులు, రక్షణ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే అందరితో సమానమైన అవకాశాలు, సమానమైన హక్కులు కల్పించబడ్డాయి. వీరికి కొన్ని రిజర్వేషన్స్ కల్పించబడ్డాయి. కానీ కల్పించడంలో సుందరవదన్ గారు ఏ తొందర లేకుండా 82లో ఐక్యరాజ్య సమితి తీర్మానం ఆమోదిస్తే 95 వరకు చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం చేశామా? అంటే వాస్తవంగా చెప్పాలంటే హక్కులు, రిజర్వేషన్స్ 1995 చట్టం కంటే ముందు కూడా ఉన్నాయి. అవి మార్గదర్శక సూత్రాలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలు. 1.5% రిజర్వేషన్లు చట్టం రాకముందు ఉన్నాయి. చట్టం వచ్చిన తర్వాత 3% రిజర్వేషన్లు వచ్చాయి ఉద్యోగాల్లో. డాక్టర్ గోవిందరావు గారు,
ఎవ్వరూ కూడా మనల్ని ఆదరించట్లేదే అనేటటువంటి మానసిక స్థితికి మన సమాజం వికలాంగులు తోసిందా అనిపిస్తుంది. 2 దశాబ్దాల వెనక కానీ చూస్తే మీరు అన్న దాంట్లో చాలా మటుగా వాస్తవం ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే చాలామంది సెల్ఫ్ అడ్వొకేసీ వాళ్ళు గ్రూప్స్ ఉన్నారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు. గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారంగా ప్రతి పబ్లిక్ ఆఫీస్లో బ్యారియర్ ఫ్రీ ఉండాలి, ర్యాంప్స్ ఉండాలి, లిఫ్ట్స్ ఉండాలి. తర్వాత బ్లైండ్ వాళ్ళకేమో ఆడియో విధానంగా వాళ్ళకి తెలియజేసినట్టు, తర్వాత హియరింగ్ హ్యాండిక్యాప్ వాళ్ళకి సిగ్నల్స్ ఇన్ రైటింగ్. మీరు ఢిల్లీ మెట్రో చూస్తే ఢిల్లీ మెట్రో ఈజ్ కంప్లీట్లీ బ్యారియర్ ఫ్రీ. పవన్ గారు, 95 చట్టం తర్వాత వికలాంగుల్ని ప్రభుత్వం కానీ సమాజం కానీ చూసేటటువంటి వైఖరి దృష్టిలో మీకు ఏదన్నా తేడా గోచరించిందా? గోవిందరావు గారు, 20 సంవత్సరాల నుంచి చాలా మందికి యాటిట్యూడ్స్ మారినాయి అని చెప్తున్నారు. మీరు కుటుంబం తీసి పక్కన పెట్టండి అని చెప్తున్నారు. నేనంటే వివక్ష ప్రారంభం అయ్యేది కుటుంబంలోనండి. వివక్ష ప్రారంభమై కుటుంబంలోంచి అది నెమ్మదిగా సమాజానికి వ్యాపిస్తుంది. అక్కడి నుంచి ఒకళ్ళొకళ్ళు చులకన భావంతో చూడడం, చులకన పేర్లతోటి పిలవడం, ఇట్లాంటివన్నీ నడుస్తూనే ఉంటాయి. వీటన్నిటికీ సమాధానం చట్టంలో దొరుకుద్ది అనుకుంటే మాత్రం నాకు దానిపైన నమ్మకం లేదండి. మునిరత్నం గారు, ఈ మధ్య ఆ అవగాహన ప్రజల్లో బాగా తోటి సోదరుల్లో వస్తుంది. వాళ్ళ పట్ల సానుభూతి కాదు, ఇది మన ధర్మం, ఇది చేయాలి, ఇళ్లకు సమాజం బాధ్యత, సమాజం సరైనటువంటి వైద్య సదుపాయాలు, మిగతా పౌష్టికాహారం ఇవంతా కూడా అందివని చేత ఇలాంటి సమస్యలు ఎదురవుతుంది. కాబట్టి సమాజం బాధ్యత అని కూడా వాళ్ళు బాగా గుర్తించారు. కొన్ని పాఠశాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టారు. వికలాంగులతో పాటు సాధారణ చిన్నప్పటి నుంచి బాలలు 6 years నుంచి కూడా ఈ భావన రావాల బిడ్డలని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టారు. అటు మినిస్ట్రీ హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పెట్టారు, ఇలా మన సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ వాళ్ళు పెట్టారు, ప్రత్యేకంగా పాఠశాలకు కూడా పెట్టారు. కొంత మార్పు వచ్చింది, లేదు టోటల్గా. కానీ యాక్ట్ ప్రకారం వారు చెప్పినట్టు 1995 యాక్ట్ ప్రకారం ఇప్పుడు దానికి స్ట్రిక్ట్గా అమలు చేయాలంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదో దయాదాక్షిణాల మీద ఇచ్చే బడ్జెట్ చాలదు, కొన్ని కోట్లు కావాలి. ప్రతి రాష్ట్రానికి మినిమం 200 కోట్లు ఉంటే గానీ ఈ టోటల్ గా ఈ యాక్ట్ ను మనం ఇంప్లిమెంట్ చేయలేమని నా భావన. భాగ్యశ్రీ గారు, మీ అనుభవం ఏంటి? ఇప్పుడు యాక్ట్ ఉంది అని అంటారు కానీ ఒక గ్రామ స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న మామూలుగా బాల కార్మికులను స్కూల్లో జాయిన్ చేయాలని ఇంత మూమెంట్ వస్తుంది. అదే బాల కార్మికుల్లో ఒక వికలాంగులైన బాల కార్మికులే చాలా మంది ఉంటారు. హీరింగ్ ఇంపైర్డ్ ఉంటుంది. వాళ్ళు స్కూల్కి పోతే ఏం చెప్తారు, వాళ్ళకి ఏమర్థమవుతుంది అన్నట్లు పనిలో పశువులు కాపరిగా ఇలాంటి వాటిల్లోనే పంపుతున్నారు. ఎంఆర్గా ఉన్న పిల్లల్ని మనమే స్కూల్లోకి తీసుకెళ్తే వద్దు, వీళ్ళు స్కూల్లోకి రాకూడదు, అసలు వీళ్ళని జాయినే చేసుకోమంటారు. అంటే వాళ్ళు పుట్టలేదా ఈ సమాజంలో? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి చదువుకోవాలనే ఇది ఉండదా? అలాంటి ఇదిలో హీరింగ్ ఇంపైర్డ్, విజువల్ ఇంపైర్డ్ ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్లో ఒక ప్రత్యేకమైన టీచర్ని ఏర్పాటు చేసినారు. అదే మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు? ఏం వికలాంగులు లేరా? స్కూల్లోకి వెళితే స్కూల్లో టీచర్లు ఒక పక్క హేళన, పిల్లలు ఒక పక్క హేళన. ఆడుకోవాలన్నా ఆడుకోనియ్యరు, నువ్వేం ఆడుతావు అన్నట్లు ఇది చేస్తారు. 5వ తరగతి వరకు చదివితే ఇంకా మళ్ళీ వేరే హై స్కూల్ వెళ్ళాలంటే మళ్ళీ వేరే దూరం వెళ్ళాలా. నువ్వెందుకు వెళ్తావు హై స్కూల్కి వెళ్ళాల్సి, నువ్వు నడవడమే కష్టం, నువ్వేం వెళ్ళొద్దు అని ఆపేయడం. అలాంటి పరిస్థితుల్లో కూడా చదువుకొని ఏదో ఒక ఇంటర్ డిగ్రీ వరకు చేయగలిగినాము. అంగవైకల్యం లేకుండా ఉన్నటువంటి మహిళే చిన్న చూపు గురైతే ఇక అంగవైకల్యం స్త్రీ అయ్యి అంగవైకల్యం ఉన్నటువంటి మహిళల యొక్క పరిస్థితి వాళ్ళ సమాజంలో ఏంటి? అసలు వాళ్ళ దృష్టిలోకే రానియ్యరు ఈ మహిళని. ఎంతవరకు దూరం పెట్టేయడము, లేదా వాళ్ళని రాళ్ళకిచ్చి పెళ్లిళ్ళు చేయడము, దేవుళ్ళకిచ్చి పెళ్లిళ్ళు చేస్తామనడము, తర్వాత అక్క భర్తకే చెల్లెల్నిచ్చి చేయడము, కాలు దొక్కడం అని ఊర్లలో ఇప్పటికీ ఉంది సార్. బావ దగ్గర కాలు దొక్కిస్తే ఆమెకు పెళ్లి అయిపోయినట్ల అంట లెక్కకి. స్కూల్ కి సంబంధించి మాట్లాడుతూ ఉంది. అనంతపూర్లో ఒక స్టడీ జరిగిందండి రీసెంట్ గా. ఆ స్టడీ రిజల్ట్స్ ప్రకారం దాదాపు 170 మంది ఆడపిల్లలు, 13-14 ఏళ్ల వయసు ఆడపిల్లలు కేవలం స్కూల్లో టాయిలెట్ లేకపోవడం వల్ల డ్రాప్ అవుట్స్ కింద మారారు. ఆ పిల్లల భవిష్యత్తు, వాళ్ళకి కావాల్సిన చదువు, వాళ్ళకి కావాల్సిన ఈ దేశ పౌరులుగా వాళ్ళకి కనీసం చదువుకునే హక్కు కోసం వాళ్ళు ఒక టాయిలెట్ అడిగితే కట్టించలేని స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. డాక్టర్ గోవిందరావు గారు, సమాజం వికలాంగుల పట్ల తన వైఖరిని మార్చుకోవడానికి కావలసినటువంటి కృషి, ఆ రకమైనటువంటి చైతన్యం, ఆ పని ఏమైనా జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడ 70 ఎన్నో ఉండేవి ఎన్జిఓస్. ఇప్పుడు అవి సుమారు 550 కంటే ఎక్కువ ఉన్నాయి. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్,
చాలా మటుకు ఉన్నాయి. వికలాంగుల్ని మనం ప్రత్యేకంగా వాళ్ళ కార్యక్రమాలని వాళ్ళని మనం ఎప్పుడైతే చూస్తున్నామో ప్రత్యేకం, అది అంతా ప్రత్యేకమే. స్పెషల్ స్కూలు, స్పెషల్ చిల్డ్రన్, స్పెషల్ ప్రోగ్రామ్ అని అంటే మనకెప్పుడూ దీంట్లో అభివృద్ధి రాదు. జనరల్గా మనం వారిని చూసేటువంటి విధానంలోనే ఒక పరివర్తన రావాలి. అంటే ఇప్పుడు జనరల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఉమెన్ అండ్ చైల్డ్ ఉంది. అఫ్ కోర్స్ ఉమెన్ అండ్ చైల్డ్లో డిజబిలిటీ ఉంది. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్ అన్ని నువ్వు డిజబిలిటీ రాగానే వాళ్ళందరూ అనుకుంటారు సుందరవదన్ గారు ఆ బాధ్యత అనుకుంటారు. అది తప్పు కదా. వాళ్ళకి కూడా ఆ బాధ్యత ఉంది, ఎందుకంటే వీళ్ళు కూడా సమాజంలో ఉన్నారు, వీళ్ళకి కూడా రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు రైట్స్ మోడ్ కింద వచ్చింది. మొదటేమో చారిటీ మోడ్, ఆ చారిటీ మోడ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు రైట్స్ మోడు. వాళ్ళు ప్రొడక్టివ్ అవ్వాలి. వాళ్ళు ప్రొడక్టివ్ అయితేనే అప్పుడు మనకి వాళ్ళ మీద ఉన్న ఖర్చుని వాళ్ళ ద్వారా మనకి ఇన్కమ్ వచ్చినట్టు ఉండాలి, జీడిపి పెరగాలి. సుందరవదన్ గారు, దీన్ని ఇంకా బాగా చేయాలి, మెరుగ్గా చేయాలంలో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి? అంటే ఇప్పుడు వికలాంగుల పరిస్థితి పాశ్చాత్య దేశాల్లో పోల్చి చూసుకుంటే ఆర్థిక వనరులు వారికి ఉన్నంత ఇక్కడ లేవంటాం చాలా వాస్తవం. కానీ చాలా పరిస్థితి మెరుగ్గా ఉంది. ఎందుకు మెరుగ్గా ఉందంటే ఇప్పుడు వారు కూడా మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మాకు ఎబిలిటీస్ ఉన్నాయి, మేము ఉద్యోగాలు చేయగలం, తర్వాత మేము లోన్స్ తీసుకోగలం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోగలం అని చాలా మందికి వస్తున్నారు. ముఖ్యంగా గత 4 సంవత్సరాల్లో ఉద్యోగాల భర్తీ గురించి తీసుకున్నప్పుడు 7,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సంతృప్తికరంగా ఉండాలంటే ముఖ్యంగా ఇప్పుడు విద్యా అవకాశాలు పెంపొందింపజేయాలనుకోండి. ఇది వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేయాల్సిన కార్యక్రమం. మా శాఖకు సంబంధించినంత వరకు ఏదైతే ఇప్పుడు రీహాబిలిటేషన్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, తర్వాత డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సంతృప్తికరంగా అమలు చేయడానికి తగిన సిబ్బంది లేరు. నిధులు ఉన్నాయా? తర్వాత నిధులు లేవు. నిధులకు వచ్చేటప్పటికి ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో 50 కోట్ల వరకు బడ్జెట్ ఉంది. మన రాష్ట్రంలో 25 కోట్ల సాలినా బడ్జెట్ ఉంది. ప్రతిపాదనలు 87% జీతాలకు సరిపోతుందండి. 87 లేదు, 5 కోట్ల 25 కోట్ల 5 కోట్లు మాత్రమే జీతాలకు ఉంది, 20 కోట్లు రీహాబిలిటేషన్ వెళ్తుంది. సిబ్బంది ఖర్చులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ, హాస్టల్ రెంట్లు ఇవన్నీ కలిపి రీహాబిలిటేషన్ కి ఉంది, ప్రభుత్వంలో కూడా ఉంది. తర్వాత ఏంటంటే ఒక మనిషికి సంవత్సరానికి ₹1 ఖర్చు అవుతుందండి ప్రభుత్వం ఇచ్చే నిధులతోటి. ఒక మనిషికి ఒక వికలాంగుడికి సంవత్సరానికి కేవలం ప్రభుత్వం నుంచి వచ్చేది ₹1 మాత్రమే. నిజంగా సిగ్గుపడేటువంటి ఇవాళ బడ్జెట్ సంగతి. ఇంకోటి బడ్జెట్ 20 కోట్లు, మిగిలిన 50 కోట్లు ఉంది అంటున్నారు. ఒక్కసారి ఇవాళ ఒకసారి పంచవర్ష ప్రణాళిక సార్, చట్టం గురించి మాట్లాడుతున్నారు కదా, చట్టానికి సంబంధించి 3% రిజర్వేషన్ అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యాన్యువల్ బడ్జెట్ ఎంత అండి? దాంట్లో 3% అయితే ఎంత అవుతుంది? మీరు ఆ క్యాలిక్యులేషన్స్ తోటి మాట్లాడండి సార్. ఉంది, దాన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది మనం తర్వాత ఆలోచించుకోవచ్చు. అసలు మీరు ముందే అన్నారు నిధులు లేవు అని చెప్పి. పేదరిక నిర్మూలన కార్యక్రమాల నుంచి ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అది గోవిందరావు గారు చెప్తూ 70 ఎన్జిఓలు 550 ఎన్జిఓలు దాకా వచ్చిందండి. ప్రభుత్వానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి, లేదా ప్రైవేట్ ఏజెన్సీస్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. నేను ఎన్జిఓలు చేస్తున్న పనిని నేను విమర్శించట్లేదు. కొన్ని ఎన్జిఓలు మంచి పనులు చేస్తుండొచ్చు, చాలా మంచి ఉద్దేశాలతో కూడా పనిచేస్తుండొచ్చు. ఒక పౌరుడిగా నేను ఎన్జిఓని అడగాల లేదా ప్రభుత్వాన్ని అడగాల? నేను ప్రభుత్వం ఇంకా చూస్తానండి ఖచ్చితంగా. నేను అందుకనే అడుగుతుంది, ఈ రాష్ట్రానికి నువ్వు ఈ దేశానికి కానీ బడ్జెట్ కేటాయించినప్పుడు ఈ దేశంలో ఇంతమంది వికలాంగులు ఉన్నారు, వీళ్ళ సమస్యలను అడ్రస్ చేయడం కోసం ఈ మాత్రం బడ్జెట్ కేటాయించాలి అనే దృక్పథం ఎవరికి ఉండాలి? రాజకీయ నాయకుల్లో ఉండాలి. ఆ రాజకీయ నాయకులకి సమాచారం అందించే బ్యూరోక్రాట్స్ లో ఉండాలి. మునిరత్నం గారు, కమిషనర్ ఆఫీస్ లో ఏమీ లేదు. ఈ నిరాదరణ, ఈ నిర్లక్ష్యం ప్రభుత్వంలో, రాజకీయ నాయకుల్లో, అధికారాన్ని చెలాయించేటువంటి వాళ్ళు ఎందుచేత? ఈ ప్రభుత్వంలో రెడ్ టేపిజం, బ్యూరోక్రసీ తప్పదు. అది ఉండేంత వరకు సాధారణంగా ఒక నిధులు పొందాలంటే 22 మంది మినిస్టర్ స్టాఫ్, 11 మంది ఐఏఎస్ ఆఫీసర్లు పాస్ చేయాలి ఆ ఫైల్. అప్పుడు కానీ అది పాస్ కాదు. 2 మంత్రులు, 35 మంది ప్రాసెస్ చేస్తుంటే ఎప్పుడు ఇది అవుతుంది? వికలాంగులు, వెతలు అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. అతడో హరిత గీతం, ఆకుపచ్చ లోకమే అతని స్వప్నం, అధిక ధాన్యోత్పత్తే అతని సందేశం, కరవు నీడలు, చీడపీడల్లేని దేశమే అతని ఆశయం. అందుకతడు పైరగాలిని ప్రేమించాడు, పరిశోధనను నమ్ముకున్నాడు, సంకరజాతి విత్తనాలు సృష్టించాడు,
సమిష్టి సేద్యానికి పిలుపునిచ్చాడు. అద్భుతాలు ఆవిష్కరించాడు. యావత్ దేశాన్ని కదిలించాడు. తడారిన ఎడారుల్లో సిరులు పండించవచ్చని నిరూపించాడు. అతడు సెంటు భూమి లేని పట్టాదారు, 45 డాక్టరేట్ల హక్కుదారు. గత శతాబ్దంలో ప్రపంచాన్నే ప్రభావితం చేసిన భారతీయుడు అతడే. హరిత విప్లవ పితామహుడు ఎన్ఎస్ స్వామినాథన్ ఈ వారం మన మార్గదర్శి. మార్గదర్శి ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు, తిరిగి ఆదివారం ఉదయం 9:30 మీ ఈటీవీ 2లో. చర్చలోకి తిరిగి స్వాగతం. సుందరవదన గారు, కాళ్ళు లేనటువంటి వారు మీ ఆఫీస్కి రాగలరా? ఈ 6th ఫ్లోర్ కమిషనర్ గారి ఆఫీస్ ఉంటుంది. ఆయన అడిగినప్పుడు లిఫ్ట్ ఉంటుంది కాబట్టి మీ ఆఫీస్ ఇప్పుడు మరొక ప్రభుత్వ ఆఫీస్ ఎవరైనా చూద్దామంటే వెళ్ళగలరా? వెళ్ళేటటువంటి అవకాశం ఉందా? చాలా భాగ్యశ్రీ కొన్ని ఆఫీసులకి లేదు సార్. ఏడి ఆఫీస్ లేకపోతే ఒక హీరింగ్ ఇంపైర్డ్ మాట్లాడాలంటే అక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఆ సైన్ లాంగ్వేజ్ గురించే అర్థం కాదు. మళ్ళీ ఏదంతవరకన్నా ఏ ఎన్జిఓ వాళ్ళకి కొంచెం తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఏందో ఆయన చెప్పండి అట్లా అనడం అంటే, అదే వాళ్ళకి మేము ఒక గంట సేపు ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళు మామూలుగా మాట్లాడుకోగలుగుతారు, వాళ్ళే చెప్పగలుగుతారు ఏంది వాళ్ళ సమస్య ఏంది అని. అలాంటిది గవర్నమెంట్లో వీళ్ళు ఎలాగో ట్రైనింగ్స్ మంత్లీ ఏడీస్కి ట్రైనింగ్స్ ఇస్తారు. అలాంటప్పుడు ఒక హీరింగ్ ఇంపైర్డ్తో మాట్లాడాలంటే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మాట్లాడగలుగుతారు కదా, వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది కదా, వాళ్ళ ప్రాబ్లం గురించి వాళ్ళు అక్కడ చెప్పుకోగలుగుతారు కదా. సుందరవదన గారు, అసలు ప్రభుత్వం దగ్గరికి వికలాంగులు వెళ్ళి వారు ఇచ్చినటువంటి స్కీము కార్యక్రమం అందుబాటులోకి తెచ్చుకునేటటువంటి పరిస్థితి కూడా మనం కల్పించలేకపోతుంది. దృష్టి పెట్టిందని నమ్మాలంటే చాలా తర్కాణాలు ఉన్నాయి. ఇప్పుడు భాగ్యశ్రీ గారు చెప్పినట్టు కొన్ని సమస్యలు కష్టాలు ఉన్నమాట వాస్తవం. కానీ గత 4 సంవత్సరాల్లో హీరింగ్ ఇంపైర్డ్ వాళ్ళు 2000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ఒకటి థియరిటికల్ ఫిలాసఫికల్ అప్రోచ్ ఒకటి, ప్రాక్టికల్గా ఇంటరాక్ట్ అయ్యే అప్రోచ్ ఒకటి. వాళ్ళు మాట్లాడలేకపోతే, కార్యాలయాల్లో వాళ్ళ భాష అర్థం కాకపోతే వాళ్ళ అప్లికేషన్స్ ఫిలప్ చేయడం కానీ రిక్రూట్మెంట్లో కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఒకటి, వారు గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చదువుకునే అవకాశం లేదు. 3, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు, ప్రతి జిల్లాలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్, కాంప్రహెన్సివ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఉండబోతుంది అని ఆగాఖాన్ ఫౌండేషన్తో చర్చించడం జరిగింది. అదేవిధంగా పెన్షన్స్ 50,000 ఉంటే 1,00,000 పెంచడం జరిగింది. వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఇవ్వడం జరుగుతోంది. ఇవాళ నిరాదరణకు గురయ్యి మాకు ఉద్యోగం లేదు, లేకపోతే మాకు లోన్ దొరకటం లేదు అనే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. చాలా తగ్గుతూ వస్తుంది. పెరగటం లేదు. 2001 సర్వే ప్రకారము 2.3% వచ్చింది. అది వరకు 3% ఉంది. చచ్చిపోవడం వల్ల కాదు, ఇమ్యునైజేషన్, హెల్త్ కార్యక్రమాలు, శానిటేషన్ కార్యక్రమాలు, వీటన్నిటి వల్ల సంఖ్య తగ్గుతోంది. అది మంచి ఫలితం. గోవిందరావు గారు, మనం సాధారణంగా వికలాంగత్వం అని అనుకుంటే మనం మాట్లాడుకునేది శారీరకంగా. అసలు మానసికంగా అంగవైకల్యం చెందినటువంటి వారికి, మానసిక వికలాంగులకి ఈ సమాజం ఇచ్చేటటువంటి చోటు ఏమిటి? ప్రస్తుతం అయితే మానసిక వికలాంగుల గురించి స్పెషల్ స్కూల్స్ ఉన్నాయండి. అవి యాక్చువల్గా సివియర్ అండ్ ప్రొఫౌండ్ వాళ్ళకి, లేక హై మోడరేట్ వాళ్ళకి పనికొస్తాయి అన్నమాట. అంటే ఎవరైతే వాళ్ళ మట్టుకు వాళ్ళు తన దినచర్య చేసుకోలేరో అలాంటి వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ అవసరం. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్లో మైల్డ్ అండ్ మోడరేట్ వెళ్ళగలరు. సర్వశిక్ష అభియాన్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి చాలా మటుకు చోటు ఉంది. తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎంతో అవసరం. అంటే వీళ్ళ అదే సంక్షేమం గురించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, పేరెంట్ అసోసియేషన్స్ అనమాట. వీళ్ళలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరు అవుతారంటే ఎక్స్టెండెడ్ క్లయింట్ పేరెంట్ అవుతారు మెంటల్ రిటార్డేషన్లో. అట్లాంటివి ఇప్పుడు ప్రస్తుతం దేశంలో ఒక 150 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రమోట్ అయ్యాయి. వాళ్ళు కూడా వీళ్ళ సంక్షేమం గురించి చూస్తున్నారు. అయితే వీళ్ళ సంక్షేమంలో విద్య అభ్యసించడం నుంచి, విద్య అంటే ప్రత్యేకంగా విద్య వీళ్ళకి అవసరం. తర్వాత వొకేషనల్ ట్రైనింగ్, ఎంప్లాయ్మెంట్కైనా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్కైనా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్లో ఇక్కడ మనం చూస్తే ఈ హైదరాబాద్లో కనీసం ఏదైనా 6 పేరెంట్ అసోసియేషన్స్ వాళ్ళు వొకేషనల్ ట్రైనింగ్ చాలా మటుకు పెట్టారు. ఇప్పుడు రైల్వేలో ఆకాంక్ష ఉంది.
లేఖాదీప్ అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో ఉంది. వాళ్ళందరూ పేరెంట్స్, ఎంప్లాయీస్ ఆఫ్ అకౌంటెంట్ జనరల్, వాళ్ళందరూ సమకూడి కోఆపరేటివ్గా now they are supplying stationery and other things to various government offices, and each child వాళ్ళకి తగిన నిధులు ప్రభుత్వం కల్పిస్తుందండి లేదా వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారా? వాళ్ళు స్వచ్ఛంగా చేస్తున్నారు. నేను అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు పబ్లిక్ మీద షిఫ్ట్ చేస్తా ఉంది ప్రభుత్వం అని అడుగుతున్నానండి. నేను ఒక్క నిమిషం ఉండండి. వాళ్ళకి ఇనిషియల్ ఇప్పుడు లేఖాదీప్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తున్నారు, ఆకాంక్ష గ్రాంట్ ఇన్ ఎయిడ్ డైరెక్ట్ గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇట్లాంటి ఇష్యూస్ ని టేకప్ చేయదు, ఎందుకు దానికి తగిన నిధులు కేటాయించదు అని, ఎందుకు మీరు ప్రైవేటైజ్ చేద్దామని చూస్తున్నారు వెల్ఫేర్ అంతా? నేషనల్ ట్రస్ట్ అని ఒకటి పెట్టాం. నేషనల్ ట్రస్ట్ యాక్ట్ 1918 దీంట్లో నేషనల్ ట్రస్ట్ వచ్చింది. దాని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆఫ్టర్ ది పేరెంట్స్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది మెంటల్ రిటార్డెడ్. ఓకే, దాంట్లో ఎల్ఎల్సీస్ లోకల్ లెవెల్ కమిటీకి గార్డియన్షిప్ తాలూకు బాధ్యత ఇచ్చారు. తర్వాత కేర్ హోమ్స్ కూడా వాళ్ళు స్కీమ్స్ పెట్టారు. అవన్నీ కలెక్టర్ ఆధీనంలో జరగాలి. ఇవాళ నాకు ఎన్ని కమిటీలు అట్లాంటి మీట్ అయ్యి ఏ రకమైన రిపోర్ట్స్ జనరేట్ చేసి ఏ ఇష్యూస్ మీద ఆ విషయాలు డిస్కస్ చేశారు. ఆ కమిటీలు ఎప్పుడు ఆ క్షోభని తగ్గించడానికి సమాజం ఏ రకమైనటువంటి పాత్ర పోషించట్లేదు, పంచుకోవట్లేదు. ఆ క్షోభ సమాజం పోషించాల్సిన ప్రభుత్వం కూడా పంచుకోవట్లేదు, కుటుంబాలు కూడా అవి చేయలేకపోతున్నాయండి. ఆ ప్రాబ్లం పోషించాల్సిన అతి ముఖ్యమైన పాత్ర 75% డిజబిలిటీస్ ప్రివెంటబుల్. ప్రివెన్షన్ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎర్లీ డిటెక్షన్, ఐడెంటిఫికేషన్, ఇంటర్వెన్షన్ ద్వారా ఇంకో 10-15% డిజబిలిటీస్ మనం తగ్గించవచ్చు. అంటే బర్త్ దగ్గర నుంచి 3 నెలలు 3 సంవత్సరాల వరకు మీరు మెడికల్ కారణాల వల్ల పుట్టే డిజబిలిటీకి, యాక్సిడెంట్స్ వల్ల, వార్స్ వల్ల జరిగే డిజబిలిటీకి, ఓ ఫ్యాక్షనిజం, రాయలసీమ లాంటి ఫ్యాక్షనిజం ఏరియాలో ఉన్న డిజబిలిటీకి వీళ్ళందరికీ పరిష్కార మార్గాలు మీ హెల్త్ సపోర్ట్ చేయలేదండి. ఆపరేషన్లు, సర్జరీలు వీటన్నిటి వల్ల సమస్య పరిష్కారం కాదు. సొసైటీలో యాటిట్యూడ్స్ మారాలి, ప్రభుత్వంలో యాటిట్యూడ్స్ మారాలి సార్. ఇప్పుడు రాజకీయ యంత్రాంగంలో యాటిట్యూడ్స్ మారాలి, అప్పుడు కానీ ఈ సమస్య పరిష్కారం రాదు. ఇవన్నీ వివిధ కోణాలతో కూడుకున్నది. ఒకటి వివాహాలతో కూడుకున్నది, మేనరిక వివాహాలతో కూడుకున్నది, హెల్త్ విషయాలతో కూడుకున్నది, జన్యు విషయాలతో కూడుకున్నది, సమాజ విషయాలతో కూడుకున్నది. ఏ ఒక్కదాన్ని మనం ఎక్కువగా మనం చెప్పలేము. సో వీటన్నిటి దృక్పథం నుంచి మనం ఈ సమస్యని కూలంకషంగా అవగాహన చేసుకుని దాన్ని చర్చించి దానికి కావాల్సిన పరిష్కార మార్గాలు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. మానసిక అంగవైకల్యం, ఒక మెంటలీ రిటార్డేషన్ ఉన్న వాళ్ళు ఎంతవరకు అక్కడ వాళ్ళకి చూయించుకోవాలన్నా అసలు అక్కడ హాస్పిటల్స్లో చూసే ఇదే లేదు సార్. ఎంతవరకు NIMHకి ఏదో డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వస్తారనుకోండి, ఇక్కడికి వచ్చి వాళ్ళని ఏదన్నా ఒక హాస్టల్లో అలాంటి NGOs అంటే NGOsలోకి వీళ్ళని తీసుకుపోయినామంటే వీళ్ళు వాళ్ళ పనే వాళ్ళు చేసుకోలేరమ్మా, ఏదో కొంచెం చేసుకునే వాళ్ళని తీసుకురండి, బాత్రూమ్ లెట్రిన్ పోయే వాళ్ళని తీసుకురండి, అప్పుడు మా NGOలో జాయిన్ చేసుకుంటాం. అది కూడా పోలేని పరిస్థితిలో ఒక SC సార్, నేను ఎగ్జాంపుల్ మా విలేజ్లో ఒక SC, ఆమెకి 2 మెంటలీ రిటార్డేషన్ పిల్లలు. ఆమె కూలికి పోతే కానీ వాళ్ళ ఇంట్లో గడవని పరిస్థితి, ఎటువంటి ఆధారము లేదు వాళ్ళకి. వాళ్ళు ఇప్పటికి NIMHకి ఒక 7-8 సార్లు వచ్చారు సార్. అంటే వచ్చి చూయించి NIMH అంటే ఒక మెంటలీ రిటార్డేషన్ పైన చాలా పెద్ద మాకు హెల్ప్ చేస్తారని వాళ్ళ పేరెంట్ అసోసియేషన్ కూడా పెట్టుకున్నారు సార్. నల్గొండ డిస్ట్రిక్ట్ తిప్పర్తి మండల్ సార్ అది. అట్లా పెట్టుకొని వాళ్ళు అసలు ఆమె చనిపోవాలనే పరిస్థితుల్లో ఏదో కొంచెం అసలు ఇంట్లో నుంచి కూడా బయట వచ్చే పరిస్థితి లేదు. తిండికి రోజుకి ఒక పూట భర్త పోయి కూలీ నుంచి తెస్తే ఆ భర్త ఏమో సగం తాగుడికే సరిపోతుంది. ఏదో తెచ్చిన పిల్లలకు పెడుతుందా, ఆమె తింటుందా, పిల్లల్ని ఎట్లా పోషించగలుగుతుంది? ఒకటి సంక్షేమం చూడడం, రెండో సమాజం యొక్క వైఖరి వాళ్ళ పట్ల మార్చడం. ఈ రెండింటినీ మనం సంతృప్తికరంగా స్థితికి, ఆ స్థాయికి తీసుకురావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? సమాజంలో ముఖ్యంగా ఒక అవగాహన, చైతన్యం తీసుకొచ్చి వీళ్ళ బాధ్యత, మన సమాజం తప్పు చేసింది, వీళ్ళకు సరైన అవకాశాలు కల్పించలేదు, సరైన వైద్య సదుపాయాలు కానీ, పౌష్టికాహారం కానీ, ఇలాంటి లోపాల వల్ల ఈ విధంగా జరిగింది, మన బాధ్యత ఉంది, మనం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద మనం కూడా ఒత్తిడి తెచ్చి వీళ్ళకు న్యాయం జరిగేటట్లు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. రెండవది, బాల్యం నుంచి కూడా ఈ ప్రైమరీ స్కూల్ నుంచి, ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా ఈ బిడ్డలకు మామూలు బిడ్డలతో పాటు ఇళ్ళు కూడా వాళ్ళతో పెట్టి ఇంటిగ్రేటెడ్గా పెడితే కొంత ఈ వాళ్ళని అవహేళన చేయడం, వాళ్ళని నిరాదరణ చేయడం పోయి అదే వాటికి కూడా మనతో అర్థం చేసుకునేటటువంటి వీడికి కూడా సమాన హక్కులు ఉంది, మనతో పాటు విద్య నేర్చుకోవడానికి, మనతో పాటు ఉద్యోగం పొందడానికి, మనతో పాటు ఉన్నత స్థితికి పోవడానికి వీడికి కూడా హక్కులు ఉంది అనేటువంటి అవగాహన కల్పించాలి. గోవిందరావు గారు, ఉన్న ప్రోగ్రామ్స్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. ఒక క్యాంపెయిన్ మోడ్ పెట్టి సంక్షేమ ప్రోగ్రామ్స్ని మనం ముమ్మరంగా చేయాలి. దట్స్ వన్ థింగ్.
ఇందులో ఇన్వాల్వ్మెంట్ డిజేబుల్డ్ వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేయాలి, సమాజాన్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇకపోతే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కావాలి. ఉన్న కోర్సెస్లో లైక్ టీచర్స్ కోర్స్, ప్రతి టీచర్కి కూడా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ కంపోనెంట్ పెట్టాలి. అంటే బిఎడ్లోనే కాస్త లెర్నింగ్ డిజబిలిటీ సో దట్ ఎందుకంటే 75% ఆఫ్ ది కేసెస్ 75% అంటే మైల్డ్ అండ్ మోడరేట్ ఇన్ మెంటల్ రిటార్డేషన్ కానివ్వండి, హీరింగ్ కానివ్వండి, ఈవెన్ విజువల్ అయినా సరే వాళ్ళకి మనం ఉన్న కమ్యూనిటీలోనే విద్యని ఇవ్వగలం. పవన్ గారు, ఏ రకమైన కృషి చేస్తే వీళ్ళ పార్టిసిపేషన్ అనేది జరుగుతుంది అనే దానిపైన తగిన రీసెర్చ్ జరగాలండి. రెండోది, ఈ డిజేబిలిటీ అనేది వ్యక్తిగతం కాదు, ఇది సామాజికమైన డిజేబిలిటీ. ఈ సోషల్ డిజేబిలిటీని అడ్రస్ చేయడానికి ఈ సకలాంగులందరూ వాళ్ళకి వాళ్ళు కృషి చేయాలి. డిజేబిలిటీ ఇష్యూని డిజేబిలిటీతో వర్క్ చేయడం వల్ల కాదు. భాగ్యశ్రీ గారు, చర్యల కన్నా ముందు ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను సార్. ఇది ఎంతవరకు మనం శారీరక బుద్ధిమాంద్యత, విజువల్ ఇంపైర్డ్ ఇవే ఆలోచిస్తున్నాము. కుష్టి వ్యాధి నయగ్రస్తులు అలాంటి వాళ్ళు ఇప్పుడు మన సమాజంలో వెలివేయబడ్డ వాళ్ళు. ఎయిడ్స్ ఎట్లా ఉంటుందో మనం ఎంతవరకు కుష్టి వ్యాధి అంటువ్యాధి కాదు అంటూనే ఉన్నారు, పైనే జరుగుతుంది అది. అదే ఒక గ్రామాలలోకి వస్తే అసలు కుష్టి వ్యాధి నయగ్రస్తులను అసలు పట్టించుకో. కుష్టి వ్యాధి వచ్చింది, అది నయం అయిపోయింది, వికలాంగుడు అయిపోయినాడు, తను ఏ పని చేసుకోలేడు, భిక్షాటం చేస్తాడు. తన పిల్లలకి అట్లాంటి ఇబ్బందులు ఉండవు. కానీ వాళ్ళు ఇదే క్యాస్ట్ అని లేదు, లిప్రసీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇదే క్యాస్ట్ అని లేదు. ఏదో ఒక క్యాస్ట్లో ఎట్లా ఏ క్యాస్ట్ సర్టిఫికేట్కి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మీ కులం ఏది, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఆ ఊర్లో ఉండరు. మన గవర్నమెంట్ని తీసుకుంటే ఇంతవరకు లిప్రసీ క్యూడ్ గురించి ఆలోచించనే లేదు సార్ ఇప్పటి వరకు కూడా. అదే పక్కన దేశాల వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదో కొంచెం నయం చేయడానికి సర్జరీలని అవే చేస్తున్నారు తప్పనిచ్చి మన గవర్నమెంట్ ఏం చేస్తుంది లిప్రసీ క్యూడ్ వాళ్ళకి. సుందరరావు గారు, ఏ చర్యలు తీసుకుంటే మనం వాడు ఉన్నటువంటి పరిస్థితిని మెరుగుపరచవచ్చు? గ్రామీణ ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలని ఇంకా మారుమూల ప్రాంతాలకి వీటిని విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ పునరావాసం చేయడానికి శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్ కావాలి. ఇంకా ప్రొఫెషనల్స్ని ఎక్కువగా శిక్షణ ఇచ్చేందుకు ఇప్పుడు గోవిందరావు గారు చెప్పినట్టు, పవన్ చెప్పినట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ చాలా జాతీయ సంస్థల్లో శిక్షణా కార్యక్రమాలను ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్ అని వికలాంగులని, సకలాంగులని అందరినీ కలిపి సమాజం బాధ్యత ఏమి, వీరి ఇష్యూస్ని ఎలాగా మెయిన్ స్ట్రీమ్ చేయాలి, తర్వాత సమాజ బాధ్యతని ఎట్లా చేయాలి, తర్వాత ప్రతివారు సకలాంగులు ముఖ్యంగా అని చెప్పినట్టు వారు ఏ విధంగా కృషి చేయాలి అని ఎక్కువగా శిక్షణా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, తర్వాత చైతన్యనిచ్చే కార్యక్రమాలు ఇవన్నీ చేయాల్సిన ఉంది. సరే, ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వ బాధ్యతతో పాటు స్వచ్ఛంద సంస్థలు, తర్వాత సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, తర్వాత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరందరూ కూడా కలిసి సమన్వయంగా కార్యక్రమాలని ఒక డెవలప్మెంట్ ఎజెండా కింద తీసుకుని ఎన్నో ప్రభుత్వ సంస్థలు, తర్వాత అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని వారందరూ ముందుకు వచ్చి చేయటం వల్లనే సాధ్యపడుతుంది తప్పితే ఏ ఒక్క ప్రభుత్వ యంత్రాంగమో ఒక శాఖో లేకపోతే ఒక కొన్ని శాఖలు చేస్తేనో సాధ్యపడే పరిస్థితి లేదు. వైకల్యం అది మానసికంగా కావచ్చు, లేకపోతే శారీరకంగా కావచ్చు, ఈ రెండూ కూడా పుట్టుకతో రావచ్చు, లేకపోతే తదనంతరం ఉన్నటువంటి జీవితంలో రావచ్చు. ఇది ఎవరికైనా రావచ్చు. అంచేత సమాజం దీని గురించి ఒక సమగ్రమైనటువంటి దృక్పథంతో, కరుణతోటి వీరిని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.